పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ పివి నరసింహారావు గారి గురించి తెలుసుకుందాం. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, అపర చాణక్యుడు, పండితుడు, బహుభాషా కోవిదుడు, పరిపాలనా దక్షుడిగా శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావును క్లుప్తంగా పొడి అక్షరాల్లో పీవీగా ఆయన అభిమానులు పిలుస్తారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కించిత్ మాత్రం చెలించని వ్యక్తిత్వానికి ప్రతీకగా ఆయన నిలుస్తారని ఆయన్ని బాగా ఎరిగినవారు కూడా అనటం కద్దు. పీవీజీ 1921 జూన్ 28న వరంగల్ జిల్లా జనగామ తాలూకా లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. తండ్రి పి సీతారామరావు, తల్లి రుక్మాబాయమ్మ. అయితే మెదక్ జిల్లాలో ఉన్న పాములపర్తి గ్రామం నుంచి వీరి పూర్వీకులు కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామంలో స్థిరపడ్డారని చెప్తారు. ఆ తర్వాత పీవీకి 4 ఏళ్ల వయసులో వంగర గ్రామస్తులైన శ్రీ పాములపర్తి రంగారావు గారు దత్తత తీసుకున్నారు. పీవీ విద్యాభ్యాసం వరంగల్, హనుమకొండలో జరిగింది. ఆ మాదిరిగా వంగర చేరిన శ్రీ పీవీ వంగర్లో ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం పూణేలోని ఫెర్గుసన్ కళాశాల నుండి బీఎస్సీ మ్యాథ్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత ఎల్ఎల్బీ పరీక్ష నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యారు. న్యాయశాస్త్రంలో గోల్డ్ మెడల్ సైతం సాధించారు. చిన్నతనం నుండి చదువుల్లో ఆయన ఎప్పుడూ అందరికంటే ముందుండేవాడని ఆయన స్నేహితులంటారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందాక హైదరాబాద్కు తిరిగి వచ్చి ఆనాటి ప్రముఖ న్యాయవాది శ్రీ బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ వకీల్గా చేరారు. ఆ రోజుల్లో ఒక పక్క నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు, మరోవైపు భారత స్వాతంత్ర పోరాటం ఎంతో ఉధృతంగా జరుగుతున్నాయి. ఆ ఉద్యమాల్లో శ్రీ పీవీ చురుగ్గా పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారాయన. భారత స్వాతంత్రానంతరం 1948లో ఆయన కాకతీయ వారపత్రికలో పనిచేశారు. పీవీ గారి అనేక రచనలు, వ్యాసాలు ఆ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి లోక్సభకు శ్రీ పీవీ పోటీ చేశారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 30 సంవత్సరాలు. ఆ ఎన్నికల్లో స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి చేతిలో ఆయన ఓడిపోయారు. ఆ రకంగా ఓటమి చవిచూడటంతో ఆయన రాజకీయ ప్రస్థానం ఆరంభమైందనాలి. 1952లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. శ్రీ బూర్గుల రామకృష్ణారావు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. స్వామి రామానంద తీర్థ ఆనాటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. స్వామీజీ అనుచరుడిగా శ్రీ పీవీజీ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శుల్లో ఒకరిగా నియమితులయ్యారు. ఆనాటి నుంచి పీవీజీ రాజకీయ జీవితం అవిచ్ఛిన్నంగా కొనసాగిందని చెప్పవచ్చు. 1957 కరీంనగర్లో జిల్లా మంథని నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనసభకు ఆయన ఎన్నికయ్యారు. 1957 నుండి 1977 దాకా, అంటే సుమారు 20 సంవత్సరాలు మంథని నియోజకవర్గ శాసనసభ్యునిగా పీవీ ఎన్నికయ్యారు. శ్రీ నీలం సంజీవరెడ్డి, శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి మంత్రివర్గంలో శ్రీ పీవీ 1958-60 ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యునిగా ఉన్నారు. 1958 నుంచి 61లో అధికార భాషా కమిటీ సభ్యునిగా, ప్రాంతీయ విద్యా కమిటీ అధ్యక్షులుగా, రాష్ట్ర న్యాయ సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే అనంతపురం జిల్లా కేంద్రంలో 6 బైలు జైలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 1967లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి చేపట్టి ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ని ఆయన నిషేధించారు. 1968-71 మధ్యకాలంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన ఆదర్శ పాఠశాలల ఏర్పాటు, పిల్లలపై పరీక్షల భారం తగ్గించే లక్ష్యంతో 7-10 తరగతులు మాత్రమే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. 1971 నుంచి 73లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పీవీ పలు వినూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పీవీజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే భూ సంస్కరణల అమలు చట్టం ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు దక్కుతుంది. అంతేకాదు, ఆయన తన తల్లిదండ్రుల నుంచి ఆస్తిగా ఆయనకు సంక్రమించిన 1000 ఎకరాల భూమిలో భూ సంస్కరణల చట్టం ప్రకారం 790 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించినట్టు నేటికీ రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అత్యంత వివాదాస్పదమైన ఈ చట్టమే ఆ తర్వాత పీవీని రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు. శ్రీ పీవీ ఏ శాఖలో ఏ పదవిలో నిర్వహించినా పలు సంస్కరణలు, ప్రజా సంక్షేమం కోసం అనేక వినూతన పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని ఆయన సమకాలీన రాజకీయ ప్రముఖులు పేర్కొంటారు. ఆ తర్వాత 1974లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, 1977లో 6వ లోక్సభకు పార్లమెంట్ సభ్యునిగా హనుమకొండ నుంచి ఆయన ఎన్నికయ్యారు. 1978లో పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్ కమిటీ సభ్యునిగా, చైర్మన్గా ఆయన వ్యవహరించారు. 1980లో 7వ లోక్సభ సభ్యునిగా హనుమకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1980-84లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఆ కాలంలోనే తూర్పు ఆసియా దేశాల్లో స్నేహ సంబంధాలు బలపట్టడానికి శ్రీ పీవీ చేసిన సేవలు నిరుపమానమని పలువురి ప్రశంసలు అందుకున్నారు. 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రామ్టెక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
1984 జూలై నుండి డిసెంబర్ వరకు కేంద్ర హోంశాఖ మంత్రిగా, 1984 నవంబర్ నుండి 1985 ఫిబ్రవరి దాకా కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రిగా, జాతీయ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, 1985 జనవరి నుండి సెప్టెంబర్ దాకా ప్రధాని రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో రక్షణ శాఖ మంత్రిగా, 1985 సెప్టెంబర్ నుండి 1988 జూన్ దాకా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పలు అభివృద్ధి పథకాలు అమలు చేశారు. 1988 జూన్ నుండి డిసెంబర్ దాకా విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. 1989లో మహారాష్ట్రలోని రామ్టెక్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి తిరిగి పోటీ చేసి గెలుపొందారు. 1991 మే 21న ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై తమిళ టైగర్లు బాంబు దాడి జరపడంతో దుర్మరణం పాలయ్యారు. దాంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని భర్తీ చేసేందుకు పీవీజీనే సరియైన వారని ఏఐసీసీ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. పీవీని కాంగ్రెస్ అధ్యక్షునిగా 1991 మే 29న ఎన్నుకున్నారు. కాగా భారత ప్రధానిగా మైనార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహించే బాధ్యత ఆయన చేపట్టవలసి వచ్చింది. వాస్తవానికి పీవీజీ అప్పటికే రాజకీయ జీవితం నుంచి రిటైర్ అయి తన మకాం ఢిల్లీ నుండి హైదరాబాద్కు మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో అనుకోని రీతిలో ఈ అవకాశం అందివచ్చి 1991 జూన్ 21న భారత ప్రధానిగా శ్రీ పివి నరసింహరావు ప్రమాణ స్వీకారం చేశారు. పీవీజీ అప్పటి పార్లమెంట్ సభ్యులు కాకపోవడంతో కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని నిర్ణయించారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం సభ్యుడైన శ్రీ గంగుల ప్రతాపరెడ్డి తన పదవికి రాజీనామా చేసి తన పార్లమెంట్ సీట్ను ఖాళీగా చేసి ఇచ్చారు. ఆ తర్వాత నిర్వహించిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో శ్రీ పివి పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి తెలుగు బిడ్డకు ఎదురు తమ అభ్యర్థిని ఎవరినీ నిలవమని అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రకటించారు. 1991 నవంబర్లో జరిగిన 10వ లోక్సభ ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ సభ్యునిగా భారీ మెజార్టీతో పీవీజీ గెలుపొందినట్లు ప్రకటించారు. లోక్సభలో కాంగ్రెస్కు తగినంత బలం లేదు. అయినప్పటికీ పీవీజీ తన రాజకీయ చాణక్యంతో 5 ఏళ్లు ప్రధాని పదవిలో కొనసాగారు. దక్షిణాది నుంచి ఎన్నికైన తొలి తెలుగు ప్రధాని శ్రీ పివి. అయితే ఈ 5 ఏళ్లు మైనార్టీ ప్రభుత్వాన్ని నడపడంలో శ్రీ పివి అనేక సవాళ్లను, ప్రతి సవాళ్లను, ఆరోపణలను ఎదుర్కొన్నారు. అంతేకాదు పీవీజీ ప్రధాని పదవి స్వీకరించే నాటికి ప్రభుత్వ ఖజానా దాదాపుగా ఖాళీగా ఉంది. అత్యవసర దిగుమతులు కూడా విదేశీ మార్గ ద్రవ్యం లేని గడ్డు పరిస్థితిలో మన రిజర్వ్ బ్యాంక్ ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు మన దగ్గర గల బంగారపు నిల్వలను కుదువు పెట్టే దుస్థితిలో ఉంది. అలాంటి క్లిష్ట పరిస్థితిలో అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్న శ్రీ మన్మోహన్ సింగ్ను ప్రభుత్వంలోకి ఆహ్వానించి ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన నియమించి పలు ఆర్థిక సంస్కరణలకు శ్రీ పివి శ్రీకారం చుట్టారు. గాడి తప్పిన దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన ఘనత, దేశ ఆర్థిక పరిస్థితికి ఒక దిశానిర్దేశాన్ని కల్పించిన ఘనత శ్రీ పివికే దక్కుతుందని సమకాలీన రాజకీయ నాయకులు ఆయన్ని కొనియాడతారు. అలాగే పరిపాలనా రంగంలో శ్రీ పివి అనేక సంస్కరణలు చేశారు. స్వామి రామానంద తీర్థకు తన రాజకీయ గురువుగా శ్రీ పివి కీర్తించారు. 1947-48లో స్వామి రామానంద ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో స్వామీజీతో కలిసి శ్రీ పివి పలు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రామానంద తీర్థ 1974లో మరణించాక ఆయన పేరు మీద హైదరాబాద్లోని స్థానిక బేగంపేటలోని ఆయన సమాధి ఉన్న చోట ఒక స్మారక ట్రస్టును స్థాపించి ఆ ట్రస్ట్ చైర్మన్గా శ్రీ పివి చాలా కాలం వ్యవహరించారు. ట్రస్ట్ తరపున పలు సామాజిక సేవా కార్యక్రమాలు ఆయన చేపట్టారు. ముఖ్యంగా రైతాంగం చేత ఔషధ మొక్కల పెంపకం సాగు చేయించి సమాజంలో అందరికీ ఆరోగ్యం అందించాలని ఆయన ఆశించారు. 11 భాషల్లో ఆయనకు అనుబంధం ఉంది. తెలుగు, కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, పార్సీ, హిందీ, సంస్కృతం, ఉర్దూల్లో పాండిత్యం ఆయనకుంది. ఆయన గొప్ప పత్రికా రచయిత, కవి, కథకుడు, నవలా రచయిత. ఇక వ్యాసాలు అనేకం ఆయన రాశారు. తెలుగులో ఆయనకెంత ప్రావీణ్యం ఉందో హిందీలో కూడా అంతటి పాండిత్యం ఆయనకుంది. హిందీలో ఆయనకు అమితమైన అభినవేశం ఉంది. హిందీలో ఆయన గల పాండిత్యం వల్లనే ఉత్తరాది రాజకీయ నాయకులు దక్షిణాది నాయకులకు ఎవ్వరికీ ఇవ్వనంత గౌరవం మర్యాదలు పీవీకి ఇచ్చేవారని రాజకీయ పరిశీలకులు అంటారు. ప్రధాని అయ్యాక తొలిసారిగా ఉగాది పండుగ రోజున రాష్ట్రానికి వచ్చిన పివి రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ఉగాది పండుగ వేడుకలో పాల్గొని ప్రసంగిస్తూ తన గురించి దేశానికి రాజైన తల్లికి కొడుకేగా అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు తెలుగువారి గుండెలకు సూటిగా తాకాయి. ఆ మాటలు చాలా కాలం ప్రతివారు సందర్భోచితంగా పలుమార్లు గుర్తు చేసుకోవడం కద్దు. మన దేశంలో కంప్యూటర్ జ్ఞానం మరింతగా పెంపొందని రోజుల నుంచి కంప్యూటర్పై ఆయనకు మక్కువ ఉండేది. అప్పటికి రాజీవ్ గాంధీ ప్రధాని కాలేదు. ఆ రోజుల నుంచి శ్రీ పివికి కంప్యూటర్పై మక్కువ ఎక్కువని ఆయన సన్నిహితులు చెబుతారు. అంతేకాదు భారత ప్రధానిగా ఉండే రోజుల్లో హైదరాబాద్ నుండి ఓ తెలుగు డిటిపి ఆపరేటర్ని ఢిల్లీకి పిలిపించుకొని తెలుగు టైపింగ్ నేర్చుకున్నారాయన. ఇది వాస్తవం. క్షణం తీరిక దొరికితే కంప్యూటర్ మీద శ్రీ పివి కాలం గడిపేవారు. ఆ వయసులో తెలుగు టైపింగ్ నేర్చుకున్న సాహిత్యాభిమాని శ్రీ పివి. జయాపజయాలకు చెలించని స్థితప్రజ్ఞుడైన పీవీజీ 2004 డిసెంబర్ 10 నుంచి న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ 2004 డిసెంబర్ 23 గురువారం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల సమయంలో కన్నుమూశారు. ఆయన మృతికి యావత్ దేశం ఘనంగా నివాళులర్పించింది.
తిరిగి రాని లోకాలకు వెళ్లిన పీవీజీ స్థితప్రజ్ఞుడు అనే బిరుదును సార్థకం చేసుకున్నారు. భాషాభిమానుల ఆదరాభిమానులు అందుకున్న పీవీ తెలుగు వారందరికీ నేటికీ ఆదర్శం. సాహితీవేత్తల్లో ప్రధాన పదవిని అలంకరించిన చాలా కొద్ది మందిలో పీవీజీ ఒకరు. 1948లో పీవీజీ కాకతీయ వారపత్రికలో రాజకీయ అంశాలు గల కథలు రాశారు. పీవీజీకి కవి పండితులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు అన్న ఆయన రాసిన 1000 పడగల నవలపైన అపరిమితమైన గౌరవం ఉండేది. విశ్వనాథ్ వారి విశేష రచన 1000 పడగల నవలను హిందీ సాహితీ రంగానికి పరిచయం చేసేలా సహస్ర ఫండ్ పేరిట హిందీలో అనువదించి ఉత్తరాది వారికి అందించారు. మరో విషయం ఏంటంటే సహస్ర ఫండ్కు తెలుగు అనువాదం 1000 పడగలని కొంతమంది అభిప్రాయపడేవారని సమకాలీన సాహితీకారుల అభిప్రాయం. అంటే పీవీ గారి హిందీ అనువాదం అంత చక్కగా ఉందని సాహితీకారులు చమత్కరించేవారు. అబలా జీవితం, మంగయ్య అదృష్టం, ఏది పాపం, మహాదేవి వర్మ రచనా వైశిష్టం తదితర రచనలు పీవీ చేశారు.